తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వీరవాసరం మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు ఎరకరాజు సత్య హరిహరరాజు, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు డి నాగశివ ఆధ్వర్యంలో గవరపాలెం, కొనితివాడ గ్రామాలలో నిర్మించిన జనసేన పార్టీ జెండా స్తూపం, ఎన్డీఏ కూటమి కార్యాలయాలను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, మండల జనసేన పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాష్ నాయుడు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ఆయన స్వార్థం కోసం కాదు, ప్రజల కోసం. ప్రజలకు సేవ చేయాలి, అతి సామాన్యుని కూడా గౌరవంగా సమాజంలో బతికేటట్టు చేయాలి అనే ఆలోచనతో ఆయన పార్టీ పెట్టారు. ఆయన పార్టీ 2019లో పోటీ చేస్తే ఒక్క సీటే గెలిచింది. ఆయన నిరాశ చెందకుండా మనం రాజ్యాధికారాన్ని సాధించాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసి వెనుకంజ వేయకోకుండా కంటిన్యూ చేశారు. 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు సీట్లు పోటీ చేశారు. 21 సీట్లు విజయం సాధించాం, 2 పార్లమెంటు విజయం సాధించాం. ఆయన విజయం సాధించిన రోజున ఏమన్నారంటే, నేను ఓడిపోయినప్పుడు నా మనస్థైర్యం ఎలా ఉందో గెలిచినప్పుడు కూడా అలాగే ఉంది, నాలో మార్పు లేదన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆలోచన ఒకటే, ప్రజలందరూ బాగుండాలి, గ్రామాల అభివృద్ధి చెందాలి అనే ఆలోచన ఒక్క పవన్ కళ్యాణ్ గారికే ఉంది. గ్రామాల అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి ఆయన గ్రామాభివృద్ధి మంత్రిగా తీసుకున్నారు. ఆయన నాయకత్వంలో హరిబాబు చెప్పారు గ్రామ సమస్యల గురించి, ఇంకా ఇతర పెద్దలు కూడా చెప్పారు. ఈ 5 సంవత్సరాల్లో మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి మళ్ళీ రాష్ట్రం స్వేచ్ఛ కోరుకుంటూ ఒక ఎన్డీఏ కూటమి అభ్యర్థి కింద అజిబాబు గారిని అత్యధిక మెజార్టీ, ఇప్పటి వరకు కొంతవరకు రానటువంటి మెజారిటీ ఇచ్చి నగ్గించినందుకు కొంతవరకు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. రాజబాబు గారిని మనం చూసాం గత 10 సంవత్సరాల ఎమ్మెల్యే కింద. పని ఎక్కువ, మాటలు తక్కువ చేస్తూ ఉంటారు ఆయన. హరిబాబు గారు అడిగింది డెఫినెట్గా ఆయన చేస్తారు. మీరు దఫాల వారీగా ఏది ముఖ్యం అనే దాని మీద ప్రయారిటీ పరంగా పెట్టుకోగలిగితే పనులు తప్పనిసరిగా 5 ఏళ్ళలో పూర్తిగా మన అన్ని కూడా సంపూర్ణంగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక మంచి అవకాశం కళ్యాణ్ గారు పంచాయతీ మినిస్టర్ అవడం, అన్ని కూడా మనకి ఫండ్స్ అయితే తెచ్చుకోవడానికి కూడా. అదే ప్రత్యేకంగా కళ్యాణ్ గారికి భీమవరం అనేది మరింత ప్రత్యేకత.
భీమవరం పట్టణం గునుపూడి బంట్రోతుల వారి వీధిలోని శ్రీ వేణుగోపాల స్వామి మందిరంలో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా బుధవారం అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మందిర 52వ వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు విశేష పూజలతో నిర్వహిస్తున్నారు. అర్చకులు కొమ్ము శ్రీనివాస్ చే ప్రత్యేక పూజలు, చామంతి పూలతో పూజ చేసి అలంకరణ చేశారు. నైవేద్య పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం సుమారు 2000 మంది భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ 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 వేణుగోపాల స్వామి వారి 52వ వార్షికోత్సవ శుభ సందర్భంగా ఈ రోజు ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ కొమ్ము శ్రీను గారికి ఆలయ కమిటీ పెద్దలు అందరి సమక్షంలో వారికి ఈ శుభ సత్కారం సమర్పించాం. శ్రీకృష్ణ జయంతి 52వ వార్షిక మహోత్సవాలలో అఖండ అన్న సమారాధన ప్రారంభమవుతుంది. కావున 50 మందికి ఇచ్చేసి ఈ యొక్క అన్న సమారాధనలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. బండోత వీధిలో గ్రామస్తులు పెద్దలందరూ సమక్షంలో నాకు ఈ రోజు శుభ సత్కారం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ దేవాలయంలో ఈ రోజుల్లో అర్చకత్వం చేయాలంటే చాలా ఇబ్బంది అయిన రోజుల్లో మరి నేను కష్టాల్లో పడిపోయినప్పుడు ఇక్కడ గ్రామస్తులు కానివ్వండి, మరి దుర్గారావు గారు, కుంటూరు అందరూ కూడా నాకు మేము ఉన్నాం పంతులు గారు మీరు ధైర్యంగా అని చెప్పి ప్రతి రోజు కూడా ఇక్కడ దీపారాధన చేయడం, ఇక్కడ గ్రామస్తుల సహకారంతో స్వామికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు మీరు ఏదనుకుంటే అది జరిగేటువంటి మన కృష్ణ భగవాన్ స్వామి వారికి అనుగ్రహం అందరూ కలగాలని ఈ సత్కారం చేసిన కమిటీ వారందరూ కూడా ప్రత్యేకంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. ఎస్సీలను విభజించి పాలించడం సరికాదని, ఎస్సీ ఎస్టీ వర్గీకరణను పునఃపరిశీలించాలని, క్రిమిలేయర్ని రద్దు చేయాలని జేఏసీ రాష్ట్ర నాయకులు కోన జోసెఫ్, సిహెచ్ మంగరాజు, కటికితల రాజారావులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఈది రవికుమార్, జి ధనరాజు, మీసాల జయరాజు, సిద్దాపురం సర్పంచ్ చిట్టిబాబు, ఐభీమవరం సర్పంచ్ గాలి సామ్రాజ్యం, విజయ్, ఎర్రిచెర్ల గాడ్సన్స్, జంగం సుధాకర్, కటికితల సువర్ణరాజు, పి రాజు, రంజిత్, గాతల సందీప్, ప్రమీల, దీన మనసు, ఆధార్ కార్డు రాజు, అనిత, సత్యవేణి, సోడదాసి జైపాల్, క్రాంతి చరణ్ తదితరులు పాల్గొన్నారు. మరి 2004లో అదే సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని తీర్మానించి అందరూ కలిసి ఉండాలి, మాలలు మాదిలు కూడా ఒకటే అని ఆ రోజున తీర్పిచ్చిన సుప్రీంకోర్టు 2024లో మరి రాష్ట్రాలు విభజించుకుని హక్కున్నదని 2 నాలుకల ధారణ చేయడం అనేది సుప్రీంకోర్టుకి తగదని కూడా ఈ రోజున మేము తెలియజేస్తున్నాం. రాష్ట్రం అంతా కూడా ఈ రోజు వర్గీకరణ గురించి మేమంతా కూడా ఐక్యతగా పోరాటం చేస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా వర్గీకరణ విరమించుకునే వరకు కూడా మేము రాష్ట్రంలోని దేశంలో కూడా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఒకటే చెప్తున్నా, ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏదైనప్పుడు కూడా ఎస్సీలను మోసం చేస్తే గత ప్రభుత్వం ఎలా అయితే జరిగిందో అదే రీతిలో ఈ ప్రభుత్వం కూడా తిరిగిపోతుందని కూడా తప్పదు. గత 30 సంవత్సరాలుగా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎస్సీ అందరూ ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వస్తుంది అని చెప్పేసి వీళ్ళ చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో గతంలో ఈ మాదిలకు అన్యాయం జరిగితే ఈ మాల నాయకులు కత్తి పద్మారావు గారు కానీ, శివసాగర్ సార్ కానీ, గోరటి వెంకన్న కానీ, అలాగే గద్దరన్న కానీ వీళ్ళందరూ మాల సమాజ వర్గం వాళ్ళు ఉద్యమం చేయడం వల్ల ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది ఏర్పడ్డది. దాని మీద దాడి చేసింది ఎవరు? ఆనాటి కమ్మలు, రెడ్లు. ఆ టైంలో బాధితులు ఎవరు? మాదిగ సోదరులు. మేము మా వాళ్ళు పోరాటం చేస్తే ఆ రోజున నందకిష్ట అనే వ్యక్తి వాళ్ళ దగ్గర శిష్యుడిగా బ్యాగం వేసే పరిస్థితి. అతను ఈ రోజున మామూలు అవాకులు చవాకులు పాల్పడుతూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. మేము మాట్లాడాలనుకుంటే చాలా పెద్ద మాటలు మాట్లాడతాం, కానీ మీ మాది జాతి కోసం మేము ఎప్పుడు కూడా మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. మా సోదరులకు చెప్తాం, భారతదేశంలో 100,000 కోట్లు దోసుకుని అనేక మంది పురపాలకులు ఇతర దేశాల్లో బతుకుతూ ఉంటే దానివల్ల మీకు నష్టం లేదు. కానీ ఎవరికైనా చిన్న ఉద్యోగం వస్తే దానికి మీరు క్రిమినల్ ప్రకటించేస్తారు, దానికి మీరు రిజర్వేషన్ రద్దు చేస్తారు, మీరు కొట్టుకుతా ఉండరా, మేము బాగానే ఉంటా ఉంటారు. ఇది న్యాయమా? ఈ లోకంలో ఎస్సీ అంటేనే
చాలా చులకనగా చూస్తూ ఎస్సీలు ఒక ఎస్సీ సర్టిఫికేట్ చేయించుకోవాలంటే ఇబ్బంది, ఎస్సీలు ఒక వ్యాపారం చేసుకుని బ్రతకాలంటే ఇబ్బంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎస్సీలని ఇప్పుడు ఏకంగా ఎస్సీ వర్గీకరణ చేసి మాల అనే వారికి అన్యాయం జరిగించడం అనేది అసలు ఏ రకంగా మీరు చేయగలుగుతున్నారని చెప్పి ఈ రకంగా మిమ్మల్ని అడుగుతున్నానండి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్య సమాజమే మన లక్ష్యమని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 2 టౌన్ సిఐ కాళీచరణ్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాల బ్రోచర్ను సిఐ కాళీచరణ్ ఆవిష్కరించి మాట్లాడారు. నేడు అనేక మంది యువత మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, తద్వారా జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, దీనిపై పోలీస్ శాఖ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములవడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రతి పాఠశాల, కళాశాలలో ఉపాధ్యాయులు ఇటువంటి విషయాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గాదిరాజు రంగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సమాజంలో మాదక ద్రవ్యాలు అలవాటు పడిన వాళ్ళకి దానికి దూరంగా ఉండడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పరంగా స్టేషన్కి వచ్చి మా అందరితో పాటు అవేర్నెస్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ పోలీసు పని, మా పని. మేము ఆల్రెడీ ఇదే పని మీద గవర్నమెంట్, అదేవిధంగా మా ఎస్పీ గారు, మా ఆఫీసర్లు అందరూ కూడా ఈ గంజా మీద కానీ, మాదక ద్రవ్యాల మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదం మాపాలని చెప్పారు. మాకు ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. అదే మేము ఉద్యమంగా వెళ్తుంటే మాకు కూడా పబ్లిక్ నుంచి ఎంతో సపోర్ట్ ఉండాలి. అటువంటి పబ్లిక్ నుంచి మన రంగసాయి గారు, అదేవిధంగా శ్రీ విజ్ఞాన వేదిక వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అందరం కలిసి ముందుకెళ్దాం. పబ్లిక్కి, గంజాయికి, డ్రగ్స్కి దూరంగా ఉండేది చేద్దాం. అటువంటి కార్యక్రమానికి ఎవరైనా సరే తోడ్పడినా లేదా అటువంటి దాన్ని ఎంకరేజ్ చేసినా వాళ్ళకి మాత్రం కఠినమైన చర్యలు తీసుకోబడతాయనేసి మా ఎస్పీ గారు ముందు నుంచి మా చెప్తున్నారు. మేము కూడా అలాగే తీసుకుంటాము. ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో, అదేవిధంగా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో జనాల్ని గంజాయి పేరు పెట్టి, వాళ్ళందరి మీద కానీ దొరికితే మాత్రం పక్కా రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళకి జీవితంలో పెద్ద శిక్ష పడేటట్టు చెయ్యాలనేసి అందరం ముందుకెళ్తున్నాం. జీవితాలు నాశనం అయిపోయి అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ మాదక ద్రవ్యాల వల్ల యువత ఎంతో మంది చెడిపోతున్నారు. యువతనే కాదు, చాలా మంది వృద్ధుల్లో వాటిలో అందరూ కూడా దీనికి ఎందుకో తెలియదు, అర్థం కాలేదు. ఈ ఒకప్పుడు ఏదో సారా తాగుతుంటే తప్పులు పట్టిన సమాజం ఇది. ఇవాళ మరి ప్రతి ఒక్కరిలో కూడా మరి ఎంత ఖర్చు అయినా సరే మాదక ద్రవ్యాలు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అటువంటి ఆ అలవాట్లు తప్పించుకుని సమాజంలో ముందుకు రావాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ సంపూర్ణ మరి ప్రచారం చేస్తోంది. దానిలో స్వచ్ఛంద సంస్థలు ప్రతి ప్రజల్లో కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మాదక ద్రవ్యాలని ఇలాగ నివారించాలని చెప్పేసి ఎస్పీ నయీం గారు, అలాగే ఏఎస్పీ భీమారావు గారు, అలాగే సిఐలు, ముఖ్యంగా 2 టౌన్ మన కాళీచరణ్ గారు, వీరంతా కూడా ఉద్యమంలా చేయాలి ఈ కార్యక్రమం అని చెప్పేసి అన్ని కాలేజీల్లో, అన్ని హై స్కూల్స్ లో కూడా మరి పోటీలో పెట్టి ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రాంతంలో ఇలాంటి కేసులు రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవాళ కాళీచరణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. భీమవరం పరిధిలోని మెంటవారి తోటలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం వద్ద కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమిని పురస్కరించుకుని మద్దాల సత్యనారాయణ కుటుంబ సహకారంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో చిన్నారుల నృత్యాలు, ఉట్టికొట్టే కార్యక్రమాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పూజా కార్యక్రమాలకు విశేష సంఖ్యలో హాజరైన భక్తులకు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. మద్దాల సత్యనారాయణ గారు, శ్రీ లక్ష్మీ బ్రహ్మాజీ గారు దంపతులు, అలాగే వారి చిరంజీవి మద్దాల విడుదల చేత వారి సౌజన్యంతో కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా బాలాత్మక సంబర ఆలయం వద్ద నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ రోజు ఆ దంపతుల చేత కృష్ణాష్టమి స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది.
మన ఉట్టుకొట్టే కార్యక్రమాలు జరగబోతున్నాయి. గాయత్రి డాన్స్ వారు ఆ అమ్మాయి చక్కగా చిన్నపిల్ల నేర్పుతున్న పిల్లలందరికీ మన అమ్మవారి ఆలయంలో డాన్స్ చేయడం జరుగుతుంది. అలాగే భజన కార్యక్రమాలు, వీరాజనోత్సవాలు, పౌర్ణమ భజన సంఘం వారు భజన చేయడం జరుగుతుంది. మరి భక్తుల్లో కూడా లోకంగా సురక్షితంగా ఉండాలని, లోక కళ్యాణార్థమై మరి బాలాజీ బ్రహ్మల ఆశీస్సులు అందరికీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరంలో నూతన టేరో వుడ్ గ్యాలరీ షోరూమ్ ను ప్రారంభించిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యేలు అంజిబాబు, రఘురామకృష్ణరాజు. భీమవరం బుధవారం మార్కెట్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ఆధునీకరణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, స్వామివారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గ్రంథి. హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా ప్రారంభమైన 12th CNC ఎక్స్పో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన భీమ్ టీవీ స్టాల్. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి చేతుల మీదుగా 26 మంది తెలుగు పండితులకు సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.